బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం రెండవ టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ ఆరంభంలో భారత్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ తొలి బంతికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ సాధించిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్టార్క్ ఫుల్ డెలివరీ వేయగా మిడ్ వికెట్ వైపు ఫ్లిక్స్ చేసేందుకు ప్రయత్నించిన జైస్వాల్ బ్యాలెన్స్ కోల్పోయి బంతిని మిస్ అయ్యాడు. దీంతో బాల్ దూసుకెళ్లి ప్యాడ్స్ను తాకింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఆన్ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానీ ఏమాత్రం సందేహించకుండా చూపుడు వేళ్లు గాల్లోకి లేపాడు. దీంతో జైస్వాల్ నిరుత్సాహంతో పెవిలియన్ బాటపట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ కావడంతో యశస్వి జైస్వాల్ పేరిట అవాంఛిత రికార్డు నమోదైంది. జైస్వాల్ తన టెస్ట్ కెరీర్లో గోల్డెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో టెస్ట్ క్రికెట్లో గోల్డెన్ డకౌట్ అయిన మరో 6 భారత క్రికెటర్ల జాబితాలో ఈ యువ ఆటగాడు చేరాడు. జైస్వాల్ కంటే ముందే సునీల్ గవాస్కర్, సుధీర్ నాయక్, డబ్ల్యూవి రామన్, శివసుందర్ దాస్, వసీం జాఫర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.